హాయ్ హలో అండి. ఎపిసోడ్ 7 లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నా పెళ్లి టైంకి మా నాన్నగారు ఏం చేశారో దానికి కంటిన్యూ ఈ వీడియో. ఇంకా నా పెళ్లి టైంకి మా నాన్నగారిని అయితే వారం రోజుల వరకు బతిమాలాను, పెళ్లికి ఎలాగైనా నువ్వు ఉండాలి అని. తను ఓకే అని మా నాన్నగారు బట్టలు కూడా తన సెలక్షన్ తోనే తీసుకున్నారు. ఇంకంతా ఓకే అయిపోయింది అనుకునేసరికి నిశ్చితార్థం చేస్తారు కదా, ఆ టైంకి మనిషి కనిపించట్లేదు. నాకు అర్థమైపోయింది దెబ్బేస్తారని. పెళ్లి కొడుకు పెద్ద మనుషులు, పెళ్లి కూతురు పెద్ద మనుషులు ఉంటారు కదండి, అలాగే మా నాన్న బాగారి సంబంధం ఉంటది కదండి, ఆ పెద్ద మనుషులందరూ కూడా రోడ్డు మీద ఆగిపోయారు. నాన్న వస్తే గానీ నిశ్చితార్థంలో కూర్చోము అని అన్నారు. చాలా అవమానంగా అనిపించింది నా జీవితంలో మర్చిపోలేనండి ఆ రోజు. మా నాన్న నిశ్చితార్థం టైంకి రాకపోవడానికి, ఆ పెద్ద మనుషులను రోడ్డు మీదే ఆపేయడానికి ఉన్నారండి దగ్గర రిలేటివ్స్ కారణం. ఇంకా మా అమ్మకి ఆ పెద్ద మనుషులతో మాట్లాడి ఒప్పించే ఓపిక లేదండి. మా అమ్మ ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చింది. నేనే వెళ్ళాను రోడ్డు మీదకి ఆ పెద్ద మనుషుల దగ్గర. మీకు అంతా తెలిసి ఇదా మీరు ప్రవర్తించే ప్రవర్తన ఒక ఆడపిల్ల విషయంలో అని అడిగాను. చాలా అడిగానండి. ఇంకా మా నాన్న చేసే తప్పు మీకు తెలుసు, ఇంకా నాన్న రాకపోయింది కాక సర్ది చెప్పి మీరే దగ్గరుండి జరిపించాల్సింది పోయి నిశ్చితార్థంకి అడ్డం పెడతారా మీరు అని అడిగాను. వాళ్ళతో మాట్లాడుతూ కన్నీరు ఆగలేదండి. చివరికి నిశ్చితార్థంకి అయితే మా నాన్నగారు రాకుండానే జరిగిపోయింది.